కొంచెం అప్పుడు మిల్లులో పడినది కదా మిషన్ కింద నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు ఏమా? రెంట్కి తీసుకొని ఈయన ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? డైలీ 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? ఓం పంట వేస్తారా? శనగలు ఉల్లిగడ్డలు వేసిన సార్ 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిన ఏం పంట రావడం లేదు. ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. ఇప్పుడు వర్షాకాలం వచ్చాం శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు నుంచి సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. మరి తర్వాత మరి 10 ఏళ్ళకి వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల ఎవరిని ఉండాలి అనేది అడుగుతున్నా. నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఐటీఐ చేసే కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడికి పోయే ఛాన్స్ పనికి నీ మరి చదువుకున్న అంటారు ఊర్లో? ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా? వేరే కల్లా బెంగళూరు అట్లా హైదరాబాద్ అట్లా కొట్టారు. ప్రస్తుతానికి వచ్చి మన ఊర్లో వచ్చేసి నిరుద్యోగం 4 ఇంకా ఉన్నారు. 3 ఉన్నారు సార్. ఏదో ఒక అవుట్ సోర్సింగ్ ఏమ్మా? ఏదైనా అవుట్ సోర్సింగ్ చేపట్టండి. అవుట్ సోర్సింగ్ బయట వెళ్ళడానికే? అందరం ఒకటే చోట ఉన్నాం సార్. అంటే బిలా పరిస్థితి కదా సార్, కొంచెం తక్కువలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది, తక్కువలేని స్తోమత. స్థలం ఉందా? ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, జాయింట్ హౌస్ ఉన్నాయి సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, మీరు కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకుని సోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడను సార్. నేను గమనిస్తున్నాను చాలా మీద పరిస్థితి. నాకు చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ఐటీఐ చేశాడు,
అతను బీకామా సార్ 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నవి కదా ఒకసారి వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు డాక్రా సంఘం కాదు, డాక్రా సంఘంలో మెంబరా మీరు? సంఘంలో ఉన్నారా? పొదుపులో ఉన్నారా? మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది? ఈ 7 సంవత్సరాలు మేము ఇచ్చారు సార్. లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరికి కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? నాదే సార్ ఉండేది, వాళ్ళకి లేదు. ఏళ్ళు కాదు మొత్తం కాదు. మీ సంఘంలో 8 మంది మెంబర్లు ఉన్నారు కదా, ఎంతమంది సభ్యులు? ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి. అదే మరి 2 అంటే ఊర్లో 30 ఉన్నాయి. ఈవిడ లేదా? ధనలక్ష్మి సార్ నది ఇక్కడ ఊరే కదమ్మా. నది ఇక్కడే నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా. ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తున్నదే సార్. నా ధనలక్ష్మి గురిలో ఉన్నాను సార్. నది ఇది ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి, ఎట్లా చేయాలి నేను చెప్తాను. ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళు ఏం చేయాలో చూద్దాం. రండి రండి. ఇట్రా, ఇప్పుడు వచ్చి వచ్చావు కదా. నువ్వు ఎట్రా, మీరిద్దరు ఎట్రా డబ్బులు కానీ ఇచ్చేసి ఇది ఎట్రా అమ్మా. నా సంతోషమే నాకు సార్. మంచిదమ్మా. ఎమ్మెల్యే సార్ మా ఇంటికి వచ్చిన బీద ఖర్చు చేద్దాం చేద్దాం. మీటింగ్ కార్యక్రమం సరే సార్. బాగా ఫోటోలు తీయలేదా? తీసారు కదా. ఎట్రా అటు అటు అటు. దేవాన్స్